హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. సో ఈరోజు దసరా స్పెషల్ చాలా బాగా జరిగింది. ఎపిసోడ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో అందులో ఉన్న విషయాలు ఏమేమి జరిగింది ఏంటి దాని గురించి నా ఒపీనియన్ తెలియజేయడానికి వచ్చానండి. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు 2K సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నానండి ఈ సీజన్లో. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో ప్రతిదీ మీరు లైక్ చేస్తే ఆ లైక్స్ వల్ల వచ్చే సపోర్ట్ మీకే తెలుసు. సో మీ సపోర్టు మీ సబ్స్క్రిప్షన్ నాకు కావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ వీడియోలోకి వెళ్తే నా ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఫన్గా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని అనుకున్నాము. సో అలానే జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు, కొన్ని గేమ్స్ అండ్ సెలబ్రిటీస్ రావడము, వాళ్ళ మూవీ ప్రమోషన్స్ ఇవన్నీ జరిగినాయి. సో ఒకదాని గురించి ఒకటి మాట్లాడుకుంటూ వెళ్దాం ఈ వీడియోలో. ఫస్ట్ నాకు సార్ స్టేజ్ మీదకి వచ్చారు. సో బిగ్ బాస్ హౌస్లోకి అందరినీ పలకరించారు. దాని తర్వాత 2 టీమ్స్గా డివైడ్ చేశారు. ఒక టీంకి కెప్టెన్ ఇమాన్యుల్, ఒక టీం కెప్టెన్ దివ్య గారు అని చెప్పేసి 2 టీమ్స్ 6 మెంబర్స్గా డివైడ్ చేశారు. వీళ్ళ మధ్యలో ఈ 2 బ్లూ టీమ్, రెడ్ టీమ్ అని చెప్పేసి 2 పెట్టారు. వీళ్ళలో ఉన్న 6 రౌండ్స్ ఉంటాయి. వీళ్ళలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి తర్వాత నేను కొంచెం స్పెషల్ పవర్ వస్తుంది, నేను చెప్తాను, గిఫ్ట్స్ వస్తాయి, అది ఇదని చెప్తారు. ఆ గేమ్ అదంతా తెలిసిందే. సో గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ మన ఇమాన్యుయల్ టీం గెలిచింది. దాని తర్వాత ఇదండి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంతవాటికి ఇన్ని సీజన్స్లో ఎప్పుడూ లేనిది ఇది ఉంటే బాగుండు అని అనిపించింది. బయట ఆడియన్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ టు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి, హౌస్మేట్స్కి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఎలా సమాధానం చెప్తారు అనేది ఒకటి. దాన్ని స్టూడియో ఆడియన్స్ రేటింగ్ చేయటం, అంటే వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ చెప్తున్నారు ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది అయితే చాలా బాగుంది. దీని భాగంగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే గత సీజన్స్ ఎప్పుడూ లేదు, ఇది ఫస్ట్ టైం ఈ సీజన్ 9లో ఇది తీసుకొచ్చారు. అండ్ ఇది అడిగే క్వశ్చన్స్, అది ఇచ్చే క్వశ్చన్స్ జెన్యూనా కాదా, వాళ్ళే స్క్రిప్ట్ రైటర్స్ రాశారా, ఇదంతా పక్కన పెడితే అడిగే క్వశ్చన్ మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో, అంటే మనం ఏం ఫీల్ అవుతున్నామో ఇప్పుడు దాకా చూసిన దాంట్లో ఏ క్వశ్చన్స్ అబ్బా సూపర్ క్వశ్చన్స్ అడిగారు. ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రీతు గారిని అక్కన లేపి, మీరు మీ గేమ్ ఆడట్లేదు, ఎమోషనల్గా అవుతున్నారు, అది మీ గేమ్ ప్లానా, ఎక్కడ పడితే అక్కడ ఎమోషన్ అవుతున్నారు, ఎమోషన్ అయితే కనెక్ట్ అవుతారని మీరు సింపతి గెయిన్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారా? అండ్ రెండో పాయింట్ వచ్చేసరికి డిమాండ్ పవన్తో ఓన్లీ కంటెంట్ కోసమే చేశారా అనేది, మీరు డిమాండ్ పవన్ గేమ్ ఆడుతున్నారు, మీ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి 2 క్వశ్చన్స్ అడిగారు. ఈ 2 క్వశ్చన్స్కి అక్క బీభత్సంగా అసలు దాన్ని ఏమంటారంటే ఓ రేంజ్లో భలే ఆన్సర్ ఇచ్చారు. ఎలా అంటే ఫస్ట్ దానికి ఏంటంటే, నేను ఎమోషనల్ సార్, బయట కూడా ఇంతే సార్ అని అంటారు. అక్క నిన్ను చూస్తున్నాం కదా 24/7 లైవ్లో మేము చూస్తున్నాము, మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, అది ఓకే. కానీ ఎమోషనల్గా ఎక్కడైతే మీరు లేని చోట కూడా క్రియేట్ చేసుకొని ఎమోషన్ అవుతున్నారు. అది ఎగ్జాంపుల్ చెప్తా. దీనికి ముందే జరిగింది. దీనికి ఇప్పుడు మీకు అడిగే క్వశ్చన్కి ముందే సేవింగ్ ప్రాసెస్ జరిగింది. సేవింగ్ ప్రాసెస్లో ఉన్న 6 నుంచున్నారు. అందులో మన 5 నుంచున్నారు. సారీ, ఒకరు ఆల్రెడీ ఇమ్యూనిటీ పొంది ఫ్లోరా గారు పక్కకు వచ్చారు కాబట్టి మిగతా 5 నుంచున్నారు. 5 నుంచుంటే సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ అక్కకి బాక్స్ ఇచ్చి ఓపెన్ చేయగానే గ్రీన్ రంగానే ఏందది, వెంటనే అసలు ఫ్రేమ్ ఇటు తిప్పే లోపు నవ్వటం. ఇది జెన్యున్గా ఉన్న ఫీలింగేనా? మీ ఎమోషన్ కాదనట్లేదు, కానీ ఎక్కడ చూపించాలి, ఎక్కడ ఏం చూపించాలనేది తెలుసుకోండి. ఒక క్లారిటీ ఉంటే మాకు కూడా బాగుంటుంది. అదొకటి. రెండోది వచ్చేసరికి, మీరు డిమాండ్ పవన్ కోసం గేమ్ ఆడుతున్నారా, ఇది క్వశ్చన్ అడిగారు. డిమాండ్ పవన్ నేను గేమ్ ఆడట్లేదండి, నా గేమ్ నేనే ఆడుకుంటున్నానండి, ఆ డిమాండ్ పవన్ నాకు బెస్ట్, ఇది నాకు కొంచెం క్లోజు అని చెప్పావు. అది అలా లేదు. చూస్తున్న మాకు 24/7లో చూస్తున్న మాకు అలా లేదు. సంచాలక్గా తనకే సపోర్ట్ చేసావు,
ఆ, ఎక్కడ కూర్చున్నా తనతోనే ఉంటున్నావు, తనే పెడుతున్నాడు నీకు, అండ్ ఏ ఎమోషన్ ఉన్నా తన దగ్గరికే పోతున్నావు. కొంచెం ఒక మెసేజ్ వచ్చింది మీ ఇంట్లో నుంచి, అదైనా ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని. ఆ అమ్మగారు చాలా బాగా ఎవరికై అంటే బయట వాళ్ళకి అర్థం కాకుండా మీకు అర్థమయ్యేటట్టు నీట్గా చెప్పారు. బయట మీకు చాలా జరుగుతుంది, అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీ గేమ్ మీరు మార్చండి. ఈ వారం మీరు అలా ఉండరని నేను అనుకుంటున్నా. కానీ అదే చెప్పాను కదండి, కుక్క తోకరే వంకరే, అది ఎంత స్ట్రైట్ చేయాలని చూసినా అది వంకరే. ఒకటి డీమన్ పవన్ ఒకటి కళ్యాణ్ ఒకటి, వీళ్ళు ముగ్గురు అంతే, అది మారదు. ఎన్ని చెప్పండి ఎంత మాట్లాడండి అది మారదు. సో అది అయిపోయింది. ఇప్పుడు ఓటింగ్ మన స్టూడియో ఆడియన్స్ లైక్ డిస్లైక్ ఇచ్చారు. లైక్ డిస్లైక్లో ఆటోమేటిక్గా ఆమె చెప్పింది జెన్యున్గా లేదు, డిస్లైక్ వచ్చింది. సో రీతక్కకి డిస్లైక్ వచ్చింది, అంటే జనాలలో ఒపీనియన్లో తను జెన్యున్గా లేదు అని ఒక క్లారిటీ ఉంది. నెక్స్ట్ సుమన్ గారి విషయంలో వచ్చేసరికి మీరు గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. మాట ఉన్నంత ఇదిగా గేమ్లో లేరు, మీరు మాట్లాడేంత విధిగా గేమ్లో లేరు. ఇది కొంచెం ఏమంటారు దీని గురించి అని అంటే కనుక, ఆయన క్లియర్గా నేను ఫస్ట్ వీక్లో అలా ఉన్నానండి, దాని తర్వాత వీక్ బై వీక్ ఇంప్రూవ్ అవుతున్నాను. ఈ నెక్స్ట్ వీక్స్లో కూడా నేను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటాను, స్ట్రాంగ్గా ఆడతాను అని అన్నారు. నెక్స్ట్ వీక్ దాకా కాదు, ఈ వీక్లో అంటే ఈ వీక్లో కూడా ఖచ్చితంగా నా బెస్ట్ ఇస్తానండి, 100% ఇస్తానండి అని చెప్పారు. దానికి అందరూ లైక్ కొట్టారు. సో అక్కడ సుమన్ గారు చెప్పింది ప్రతిదీ వారం వారం తన గ్రాఫ్ పెరుగుతూనే వెళ్తుంది, అక్కడ జెన్యున్గానే ఉంది. సో అది అందరూ లైక్ ఇచ్చారు. నెక్స్ట్ మన మాస్క్ మ్యాన్ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు గత సీజన్స్ అన్నీ చూసి అక్కడ ఒకటి పాయింట్ తెచ్చుకొని తను ఉన్నాడు. మీరు మాస్క్ ఇంకా బయటికి తీయలేదు, మీ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎవరైతే పంపించారో సూపర్ భయ్యా, అల్లాడిచ్చారు క్వశ్చన్ మటి. ఎందుకంటే మాస్క్ మ్యాన్ అలానే ఉన్నాడు, అది ఆయనకు అర్థం కావట్లేదు, చూసి మనందరికి అర్థమవుతుంది. ప్రతిదీ అక్కడ గొడవ అవుతుంది, ఇక్కడ గొడవ అవుతుంది, కావాలని గొడవ పెట్టడము, కావాలని మాటలు మార్చటము, నేను సోలో అని చెప్పటం, ఎవరు నాకు సపోర్ట్ లేరు అని చెప్పటము, ఇవన్నీ గత సీజన్స్లో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి తను తీసుకొని వచ్చి ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు. తన గేమ్ ఏది లేదు. సో అక్కడ అందరూ డిస్లైక్ ఇచ్చారు, అది కరెక్ట్. ఎందుకంటే మన ఒపీనియన్ కూడా అదే, డిస్లైకే. ఎవరికి? మన హరీష్ గారికి. నెక్స్ట్ శ్రీజ గారిని లేపి, శ్రీజ గారు మీరు కొంచెం మాట తీరు ఇవన్నీ బాగలేవు, మీరు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, దూరతారు, మీరు మధ్యలో వస్తారు అనే క్వశ్చన్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాయి. ఇవన్నీ ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్నీ మనం మాట్లాడుకున్న క్వశ్చన్సేనండి. మీరు నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే, నా ప్రీవియస్ వీడియోస్లో నేను అన్నిటి విషయాలు మనం మాట్లాడుకున్నాము. సేమ్ అయ్యే క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే ఫైన్, అక్కడ శ్రీజకి థమ్స్ డౌన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మన కళ్యాణ్ క్లియర్గా చెప్తున్నారు, కళ్యాణ్ నీకు ఇప్పటికైనా మారు, చేతులు పట్టుకొని జబ్బలు రాసుకొని ఆహాహా ఓహోహో యొద్దు, గేమ్ ఆడి ఇంకా. అక్కడ నాకు సార్ చెప్తున్నా కానీ అన్న అవుతా నుంచున్నావు, ఏంది అది? ఎగిలితనంగా ఉంది. అంటే మీరేంది నాకు చెప్పేది, నేనేంటో నాకు తెలుసు. కొంచెం తల పొగరు తగ్గించుకొని నువ్వు వెళ్తే నీ గేమ్ బాగుంటుంది. ఓకేనా? నీ గేమ్ బాగుంటుంది, నువ్వు మారవు. అదంతే. నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోగానే మీరు లైవ్లో చేసింది కూడా నేను మాట్లాడతాను, దాని గురించి కూడా మాట్లాడదాం, లైవ్లో ఏం చేశారు ఏంటి అనేది కూడా. అండ్ ఇక్కడ కళ్యాణ్ మారడు అనే దానికి ఇప్పుడే చెప్తా ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మన మూవీ ప్రమోషన్ కోసం సిద్ధు అను రాశికన్నా వస్తారు ఇంట్లోకి. వాళ్ళు స్టేజ్ మీద కొన్ని ఆడి ఇంట్లోకి వస్తారు. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాని గురించి మళ్ళీ క్లారిటీగా మాట్లాడదాము. ఇంట్లోకి రాగానే ఇంటి ఎంట్రన్స్లో మన సిద్ధు స్టార్ బాయ్ వచ్చేసరికి కాఫీ పట్టుకొని లోపలికి వస్తుంటే తనుజాను రీతు గారు అక్కడ నుంచొని ఉంటే వీడికి అసలు అవసరమే లేదు. నువ్వు తాగుతావా ఆగు. అక్కడ ఆయనకి ఎంత ఫీల్ అయిందో ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో కనిపిస్తుంది స్టార్ బాయ్కి.
ఈడేంద్ర ఎట్లా ఉన్నాడు, ఈడేంద్ర నాకన్నా తేడాగా ఉన్నాడు అని చూస్తున్నాడు. అది అర్థం చేసుకో. ఇది ఎగ్జాంపుల్, ఇంకా చాలా వస్తాయి. ఇదొకటి. తర్వాత మన ఎవరిని, బర్నీ గారు మీరు ఏంటి మాస్క్లు అదే ఫేస్ ఇంకా మీరు జెన్యున్గా ఆడట్లేదు, మీరు ఇంకా కొంచెం దాచుకుంటున్నారు, మీరు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా పెద్దరికంగా ఏదో అలా ఉన్నారు అనే ఒక క్వశ్చన్ అడిగారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాము, అయిపోయింది. సో ఇక్కడ అడిగితే నేను యుద్ధం మొదలు పెట్టలేదండి, యుద్ధం వచ్చాక నేను ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తాను. అది యుద్ధం మొదలు పెట్టలేదంటే ఇంకా బిగ్ బాస్ షో అవ్వలేదా బర్నీ గారు? బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 3 వారాలు అయిపోయిందండి. ఇంకెప్పుడు స్టాండ్? మీరు మాట్లాడేది దాంట్లో మీరు మీరు మాట్లాడేది ప్రతిదీ పాయింట్ పెట్టండి. పెట్టకుండా యుద్ధం వచ్చినప్పుడు చూసుకుంటా, యుద్ధాన్ని చేస్తా అని అనద్దు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నాకు సరే చెప్పారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని. ఇకనైనా మీరు స్టాండ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. బట్ మీరు చెప్పిన దాంట్లో కొంచెం 50-50 ఛాన్సెస్. నేను అదే అనుకున్నాను 50-50 వస్తుందని. బట్ మీకు అక్కడ స్టూడియో ఆడియన్స్ ప్రకారం లైక్ వచ్చింది. ఓకే, గుడ్. మీరు కొంత పర్సెంట్ జెన్యున్గా ఉన్నారు, కొంత పర్సెంట్. అంటే అక్కడ ఆల్రెడీ ఇంకా 30% మిమ్మల్ని జెన్యున్గా అనుకోవట్లేదు చాలామంది. సో అది మార్చుకోండి, కొంచెం చాలా దగ్గరలో ఉన్నారు మీరు. నెక్స్ట్ మన ప్రియా గారి గురించి మనం చెప్పేది ఏముంది, సేమ్ అదే. నోరేసుకొని పడిపోతావు, నోటి దూల, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నువ్వు అది చేయవు ఇది చేయవు అని చెప్పేసి చాలా క్వశ్చన్ మనం అడగాల్సిన క్వశ్చన్ అడిగారు. అయిపోయిన తర్వాత దానికి ఏమో ప్రియా గారి రిప్లై ఏంటి, సార్ నా మాట ఎవరు వినట్లేదు సార్, నేను జెన్యున్గానే ఉన్నాను సార్, నేను ఎక్కడ ఇదవ్వలేదు సార్, నా మాట. అసలు అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పిన సమాధానం ఏంటి? అందుకే మీరు బయటకు వచ్చారండి ప్రియా గారు. అక్కడ జరుగుతుంది ఒకటి, మీరు చెప్పేది ఒకటి అనమాట. అందుకనే మీరు బయటకు వచ్చారు. లేదంటే మీరు ఉండేవాళ్ళు కళ్యాణ్ బయటకు వచ్చేవాడు. యాక్చువల్గా మీరు కనుక ఉన్నది ఉన్నట్టు మాట్లాడి కొంచెం అది తల బిరుసు తగ్గించుకొని ఉన్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ప్రియా గారి గురించి బజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద కూడా మీకు రివ్యూ ఇస్తాను. ప్రియాది ఎక్స్క్లూజివ్, ప్రియాది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరున్నారు, మన సంజన గారి విషయంలో థమ్స్అప్ వచ్చింది. మన డిమాండ్ పవన్ ఏం డిమాండ్ పవన్, నీ గేమ్ నువ్వు ఆడుతున్నావా, నువ్వు గేమ్ ఆడట్లేదు, ఇప్పుడు వేరుగున్నావు, సేమ్ క్వశ్చన్ మనం అడిగిందే. అక్కడ థమ్స్ డౌన్ వచ్చింది డిమాండ్ పవన్ని. అండ్ మన ఇమాన్యుయల్కి థమ్స్అప్ వచ్చింది. అందరికన్నా హయ్యెస్ట్ జెన్యూనిటీ అక్కడ స్టూడియో ఆడియన్స్ ప్రకారం 91% మన ఇమాన్యుయల్కి వచ్చింది. సో తను కరెక్ట్గా ఉన్నాడు, తను బాగా ఆడుతున్నారు. మీరు ఇలానే కంటిన్యూ చేయండి ఇమాన్యుయల్ గారు. అదండి, ఇలా ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ థమ్స్ అప్, థమ్స్ డౌన్. ఇక్కడ వచ్చేసరికి ఒక రీతు అండ్ మన తనుజ గారు విషయంలో మీరు సీరియల్ యాక్టరింగ్ చేస్తున్నారా అది అని అంటే అవును కదా అనిపించింది. సేమ్ క్వశ్చన్ కదా, అదే క్వశ్చన్ కదా మనం కూడా అడుగుతుంది, అలానే ఉన్నారు కదా అని అంటే అక్కడ ఆమె ఇచ్చిన క్యూట్ ఆన్సర్, లేదు సార్ నేను ఇంతే చేస్తూ ఉంటాను సార్, నేను బయట కూడా ఇంతే సార్, ఇంతే ఎమోషనల్ సార్, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా. ఏం యాక్టింగ్ రా బాబు. అక్కడ ఆమెకి థమ్స్ డౌన్ వచ్చింది అనుకున్నాను. బట్ లక్కీగా స్టూడియో ఆడియన్స్ ఆమెకి ఏంటంటే టీవీ సీరియల్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి తను లైక్ ఇచ్చారు. లేకపోతే ఆమె కూడా థమ్స్ డౌనే. నా ఉద్దేశంలో కూడా ప్రస్తుతానికి ఆమె థమ్స్ డౌనే. ఇలా ప్రతి ఒక్కరికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ అని చెప్పేసి ఇచ్చేశారు. ఇచ్చిన వాళ్ళల్లో మ్యాక్సిమం థమ్స్ డౌన్ అందరు కామనర్స్ అందరూ ఎవరికి నచ్చలేదు. అది క్లియర్ కట్గా ఇక్కడ అర్థమైపోయింది. ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్లో కామనర్స్ అక్కడ ఉన్న 5 కామనర్స్, 5 అంటే దివ్యాన్ని పక్కన పెట్టండి, ఉన్న 4 ఉన్న 5 దివ్య గారు 6 ఉన్న 5 ఎవరికి నచ్చలేదు. దివ్య నిన్న కాక మొన్న వెళ్ళింది కాబట్టి ఆమె గురించి నెక్స్ట్ వీక్లో అలా ఏమైనా తెలిసిదేమో చూద్దాం. ఈ ఉన్న 5 ఎవరైతే ఉన్నారో ఒక్కరికి కూడా లైక్ లేదు, అందరికీ డిస్లైకే. అలా ఉన్నారు. వీళ్ళనా మనం పంపించింది. అప్పుడు అగ్ని పరీక్షలో చూసి ఓట్లేసి వీళ్ళనా పంపించింది.
అలా చూస్తే అందరూ డిస్లైక్లు కొట్టేసరికి అసలు వీళ్ళు ఎందుకు పంపించారా, వీళ్ళు ఏంట్రా, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడైనా ఈ ఎపిసోడ్లో ఈ జరిగిన ఇది ఏదైతే ఉందో ప్రాసెస్, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మారండి. ఇది మీకోసమే పెట్టినట్టు అనిపిస్తాను. ఎందుకంటే మీ మీద జనాలకి అంటే మాకు ఎలాంటి ఒపీనియన్ ఉంది ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థం చేశారు, మీకు చెప్పారు. ఇకనైనా మారి ప్రతిదీ ఆలోచించి మాట్లాడటం, ప్రతిదీ గేమ్ ఆడటం, అందరితో మాట్లాడటం, ఇలా చేయండి. మాస్ మ్యాన్ ఎలా మారాడు, కళ్యాణ్ ఎలా మారాడు, డీమన్ పవన్ మారాడు, శ్రీజ కొంచెం మారుతుంది. శ్రీజ గారు అట్లీస్ట్ మీరైనా మారండి. ప్రియా అట్లా బయటకు వచ్చింది కాబట్టి శ్రీజ గారు మీరైనా మారాలి. కొంచెం మారుతున్నారు, బట్ ఇంకా మారాలి, మీరు బాగా మారాలి మీరు. అదండి, ఇది క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్. మీరు లిస్ట్లో ఉన్నారు, మీ దృష్టి జనాల దృష్టిలో మీరు చాలా తక్కువలో ఉన్నారు, జనాల మనసు గెలుచుకోండి అని వాళ్ళకి చెప్పకనే చెప్పిన నాకు సార్, అది నాకు అనిపించింది. దాని తర్వాత వీళ్ళు ఇది అయిపోయింది. ఇది అయిపోగానే మన స్టార్ బాయ్ అను రాశికన్న వాళ్ళకి ప్రమోషన్ కోసం వచ్చి లోపలికి పంపించారు. లోపలికి పంపించే ముందు హౌస్ మేట్స్తో బ్లూ టీమ్ రెడ్ టీమ్ గేమ్స్ ఆడించారు. గేమ్స్ ఆడించినప్పుడు కూడా మీరు ఇక్కడ కూడా గమనించినట్టయితే ఇంత జరిగి ఇన్ని మాటలు మాట్లాడి థమ్స్ అప్ థమ్స్ డౌన్ వచ్చినా కూడా వాళ్ళ ట్రయాంగిల్ ఏదైతే ఉందో క్లియర్గా అప్పుడే దానికి ముందే ఈ గేమ్ కంటే ముందు ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అని చెప్పి దివ్య నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ రీతుని పిలిచింది. ఆ రీతి ఏమో ఏంది నన్ను పిలిచావు అంటే, నిన్ను పిలవక ఏం చేస్తారమ్మా, నువ్వు చేసిన పనులు అలాంటి, దానికి ఏందో విచిత్రంగా ఇట్లా పెట్టి ఇలా చూడటం అవసరం లేదు. నువ్వు ఉన్నావు అక్కడ, మెయిన్ నీ పక్కన మన కళ్యాణ్ వచ్చాడు. ఫస్ట్ నువ్వు కళ్యాణ్ ఉన్నారు. దాని తర్వాత డీమన్ పవన్ వచ్చాడు. మీ ముగ్గురు జరుగుతూ ఉంటే నువ్వేమో డీమన్ పవన్తో కలవంగానే ఈ కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాక తనుజ సైడ్ తిరిగాడు. ఇక్కడ తనుజ వస్తుంటే ఏం సార్ నేనేం చేశాను సార్, ఏంది అది, ఏం తనుజ, ఇక్కడ కూడా అర్థమవుతుంది నీ జెన్యునిటీ ఏందని. దానికి ముందేమో నువ్వు నేను అట్లా కాదు సార్, నేను కరెక్ట్గా ఉన్నాను సార్ అని చెప్తావు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నువ్వు చేసింది, నువ్వు మాకు కనిపించింది అదే కదా. అక్కడ తను బయట నుంచి వచ్చినామో చెప్తున్నప్పుడు నేను చేయలేదు సార్, నేను పోయి కూర్చోవచ్చా, ఓవర్ యాక్షన్ తగ్గించుకోండి. మీరు ఏం చేస్తున్నారు ఏంటి ప్రతి పాయింట్ మాకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరు తిరుగుతుంటే మీ ఇద్దరు తిరగలేదా, దాన్నే కదా ఆమె చెప్తుంది. దానికి ఎంతో పెద్ద ఎక్స్ప్రెషన్ పెట్టి సీరియస్ లుక్ ఇచ్చి నన్ను ఎందుకు పిలిచావు అంటే నీకు సపోర్ట్ పోయిద్దనా, నువ్వు చేసేది అన్నీ చూస్తున్నాం, ఆమె చెప్పేది ఏదో కొంచెమే, మేము అన్నీ చూస్తున్నాం. ఎవరు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మాకు తెలుసు, ప్రత్యేకంగా ఎవరో వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో అయిపోయింది, వీళ్ళ ముగ్గురే నిల్చున్నారు సార్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు సార్ ఇంకా అని చెప్పింది. మధ్యలో శ్రీజాని ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాల. మేబీ ఈ ప్రియా కనుక పక్కకి వెళ్తే ఇంకా శ్రీజ వచ్చింది కళ్యాణ్ పక్కకి, అది చూస్తారు మీరు, అది కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రియా వెళ్ళిపోయింది కదా, ఇంకా కళ్యాణ్కి ఎవరు లేరు కదా హక్ చేసుకోవడానికి, చేతులు పట్టుకోవడానికి, పిసుకోవడానికి, మాట్లాడుకోవడానికి. ఇంకా శ్రీజాని పట్టుకుంటాడు అనమాట. శ్రీజాని ఖచ్చితంగా ఉంటాడు చూడండి, ఈ వారం అంతా శ్రీజాతోనే ఉంటాడు అతను బుద్ధి మారదు, అతను మారడు. అది ఇలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పిన వెంటనే గేమ్ ఆడారు. గేమ్లో కూడా ఒక్కొక్క చెప్తా ఉంటే ఒక్కొక్కలాగా డ్యాన్స్ వేయాలి అని అన్నప్పుడు నెంబర్స్ చెప్తాను, గ్రూప్గా ఫామ్ అవ్వండి అంటే మీరు ఫస్ట్ గమనించున్నట్టయితే 3 అనగానే వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఎవరెవరు, రీతు, కళ్యాణ్, డిమన్ పవన్. ఇంకేంది వీళ్ళు మారేది, గేమ్ అంతా వాళ్ళే ఉంటారు. గేమ్ అంతా ఆ గేమ్ జరిగిన ఆ ప్రాసెస్ అంతా వాళ్ళే ఒక గ్రూప్గా ఉంటారు. మధ్యలో అక్క జాయిన్ మన తనుజ జాయిన్ అయ్యింది వాళ్ళతో పాటు, ఇంకా అట్లా జాయిన్ అయిన కాడి నుంచి అట్లానే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషనే కదా ముందే చెప్పింది దివ్య గారు, చెప్పింది అదే కదా, అదే ఇక్కడ జరిగింది కదా. మళ్ళీ దాన్ని మీరు అపోజ్ చేసుకుంటే ఎట్లా, చూసి మేము పిచ్చోళ్ళం అందరం, మాకు క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఇంకా నెక్స్ట్ సేవింగ్ ప్రాసెస్ అది అయిపోయింది. సేవింగ్ ప్రాసెస్ వచ్చింది, వాళ్ళు ఇంట్లోకి సేవింగ్ ప్రాసెస్ కంటే ముందు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత బతుకమ్మది ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పారు. సో
అక్కడ వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు జరిగిన సిచ్యువేషన్ మళ్ళీ సేమ్ ఇదే. ఈ కళ్యాణ్ ఈ తనుజ రీతు వీళ్ళతో ఈ సిద్ధుతో వీళ్ళతో సిద్ధు వెళ్ళి మాట్లాడుతుంటే ఈడొచ్చి మధ్యలో మాట్లాడటం. అక్కడ సిద్ధు ఏందిరా నువ్వు మారరా ఇకనైనా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. మీరు గమనించి ఉన్నట్టయితే వాడికి ఇంక లోపలికి వెళ్దాం పదా అని అన్నాడు. అది కూడా చూడండి, ఆ మాట కూడా వస్తుంది, మళ్ళీ రీప్లే చూడండి మీరు. ఇంక లోపలికి వెళ్దాం పదా అని అన్నాడు. అక్కడికైనా బుద్ధి తెచ్చుకో కళ్యాణ్, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు మారవు, మా గొంతు పోతుంది నీకు చెప్పి అండ్ నీకు ఎలా సపోర్ట్ దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. అదే దాని తర్వాత వీళ్ళు వచ్చారు, బతుకమ్మది పెట్టారు. సో బ్లూ టీమ్ గెలిచిందని చెప్పారు. బ్లూ టీమ్ గెలిచిందని చెప్పి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి బయటకు పంపించారు. నెక్స్ట్ ఇంకా చిన్న స్టేజ్ మీద జరిగాయన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఫండే కదండి. సో ఎపిసోడ్ లెంతీగా ఉంటుంది కాబట్టి డ్యాన్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు అలేఖ్య హారిక వచ్చి డ్యాన్స్ వేశారు. దాని తర్వాత మన ఈ కోర్టు మూవీ ఫేమ్ ఇద్దరు వచ్చి డ్యాన్స్ వేశారు. ఇలా కొన్ని జరిగినాయి. అండ్ మన హౌస్లోకి వచ్చేసరికి వీళ్ళకి ఏవైతే ఒక్కొక్క గేమ్ 6 రౌండ్స్ అని చెప్పారో, ఒక్కొక్క గేమ్ గెలిచేటప్పుడు అది తీసుకొచ్చారు. దసరా స్పెషల్ కాబట్టి దసరా టాపిక్ ఒకటి తీసుకొచ్చి జమ్మి చెట్టు మీద ఇవి ఉన్నాయి, ఆయుధాలు తీసుకొచ్చి తగిలించుకోండి అని అన్నారు. ఆయుధాలు తీసుకొచ్చారు, పెట్టారు. సో అయిపోయింది. తర్వాత అందరికన్నా హైయెస్ట్ లైక్స్ ఎవరికి వచ్చింది అంటే ఇమాన్యుయల్కి వచ్చింది. సత్కారం చేస్తారనుకుంటే నేను నా పర్సనల్గా నేను ఆ మాట అనగానే నేను అనుకున్నది, అరే కెప్టెన్సీ మళ్ళీ ఇస్తారేమో, ఇది కెప్టెన్సీ ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో అని అనుకున్నా. లేదు, ఏదో కిరీటం తెచ్చిపెట్టారు, అది కాసేపు ఉంచారు, అది అయిపోయింది. దాని తర్వాత తలకెక్కించుకోమాక ఇమాన్యుయల్ మేము కూడా చెప్తున్నాము, ఇప్పటి నుంచి కూడా మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. మీకు పైన ఉన్నారని చెప్పి తలకెక్కించుకోవద్దు. ఎప్పుడు ఎలా ట్విస్ట్లు ఇస్తారో మీకు తెలియదు, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ సేవింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మన వీళ్ళిద్దరిది ఆల్రెడీ అక్కడ రితు సేవ్ అయింది. అండ్ మన ఈయన హరీష్ గారు సేవ్ అయ్యారు. హరీష్ గారు సేవ్ అయిన తర్వాత రాము సేవ్ అయ్యాడు. రాముది కూడా సేవ్. అతను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇదే ఒక వార్నింగ్ లాగా మనకి అనిపించింది. జాగ్రత్తగా ఉండు, నెక్స్ట్ టైం కనుక వస్తే నువ్వు బయట ఉంటావు, అది మటుకు క్లియర్. రాము ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు. దాని తర్వాత వీళ్ళిద్దరికి పెట్టారండి, ప్రియా అండ్ కళ్యాణ్ యాక్టివిటీ రూమ్కి పిలిచి ఎవరి సైడ్ అయితే సింహం తిరిగిద్దో గాండ్రి ఇచ్చిద్దో సంథింగ్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు పెట్టారు. కానీ ఇక్కడ మనోడు డ్రామా కింగ్ అయిపోయాడు. ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాడు. ఎక్కిలు పెట్టి ముందు బుద్ధి ఏమైందయా అంటే ఎలిమినేట్ ఒకటి ఇందులో రెండు అనుకోవచ్చు, 2 విధాలుగా అనుకోవచ్చు. ఒక విధం ఏంటంటే తను ఎలిమినేట్ అవుతాడేమో, అప్పుడు తన గురించి అయ్యో నా ఇది కదా, నేను బ్యాక్గ్రౌండ్ ఇక్కడి నుంచి వచ్చాను కదా, నేను ఇది ఎట్లా మిస్ అవుతున్నాను అని బాధపడి ఉండొచ్చు. రెండోది పక్కనే తన ఫ్రెండ్ అక్క అని పిలుస్తాడు, తనతో బాండింగ్ ఉంది, తను ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి అక్కడ దానివల్ల ఎమోషనల్ అయ్యాడు. అంటే యాక్టింగ్ అనమాట. చూసి మాకు అనిపిస్తుంది అంత స్ట్రాంగ్ ఉండే వ్యక్తి ఏడుస్తున్నాడు అంటే ఎప్పుడు ఏం లేదు కదా, బాండింగ్ ఉంది కాబట్టి కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్ అయినా కానీ కొంచెం నార్మల్ ఎమోషనల్ అయితే బాగుంటుంది కదా, వెక్కి ఏడవటం. సో తనకి గెలవంగానే కాదు సార్ అంటే ఈడు ఓవర్ యాక్షన్ ఏమనాలే, వెళ్ళి మళ్ళీ సేమ్ అదే పద్ధతి అదే చేసుకోవటం, బాయ్ చెప్పటం. బయటికి రాగానే నేను ముందు ఎక్కడైతే చెప్పానో మీరు జాగ్రత్తగా వీడియో ఫాలో అయినట్టయితే నేను ఏది ఫస్ట్లో చెప్పానో అది ఇక్కడ రిలేట్ అవుతుంది. అర్థమైందా? నేనేం ఫస్ట్లో చెప్పున్నాను మీకు, వీడొస్తే మళ్ళీ శ్రీజతో ఉంటాడని. ఇక్కడ యాక్టివిటీ రూమ్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ శ్రీజతోనే, శ్రీజని పట్టుకొని యాడ్ అవటం అంతా చేశాడు. అక్కడ డీమన్ పవన్ దగ్గరికి తీసుకుంటున్నా కూడా ఇంట్రెస్ట్ లేనోళ్ళలాగా, ఏమీ లేనోళ్ళలాగా సైలెంట్గా చేతులు ఇట్లా పెట్టుకొని ఈ అంటా ఉన్నాడు. అది మీకే వదిలేస్తున్నా, మీ ఊహకే వదిలేస్తున్నా తను ఎలా ఉంటాడు ఏంటి, ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది. అది అయిపోయిన తర్వాత మన
ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా ఈ ఎపిసోడ్ అయిపోయింది. సో ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాల్సిందంతా మాట్లాడేశారు. కానీ అక్కడ కొన్ని విషయాలు బిగ్ బాంబ్ అనేది లేదు ఈ వారము. ఏం చెప్పారంటే కొంతమందికి ఇవి డెవిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. డెవిల్స్ అని ఇచ్చిన వాటిల్లో మన హరీష్ గారిని అండ్ కళ్యాణ్ని, అరే కళ్యాణ్ నువ్వు గుర్తుపెట్టుకో, ఇక్కడ నీ ఫ్రెండే చెప్తుంది, గుర్తుపెట్టుకో. సో అదండి ఈ ఎపిసోడ్ అంతా ఇలా జరిగిపోయింది. ప్రియా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఇమ్యూనిటీ టాస్క్ జరగబోతుంది. దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను, ఎవరు గెలిచారు ఏంటి అనేది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.